ఓకే, ఆ వీడియోని మనం కంటిన్యూ చేద్దాము. ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. ఇందులో లీ చాట్లియర్ ప్రిన్సిపల్ గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు అమోనియా. ఇది అమోనియా ప్రిపరేషన్ యొక్క రియాక్షన్, ఇది ఈక్వేషన్. ఇది లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అంటే రివర్సిబుల్ రియాక్షన్స్లో ఆఫ్టర్ సమ్ టైమ్ కొంత ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా నైట్రోజను హైడ్రోజన్ వాటిని 100% తీసుకుంటే కొంత టైం అయిన తర్వాత ఎగ్జాంపుల్గా 70% అమోనియా ఫామ్ అయింది అనుకుందాం. అక్కడ నుంచి రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియం, ఈ రియాక్షన్ అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే మళ్ళీ ఫామ్ అయినటువంటి అమోనియా 70 నుంచి 71%, 72 అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ అయినటువంటి అమోనియా అనేది మళ్ళీ బ్యాక్ రియాక్షన్ జరిగి నైట్రోజన్ హైడ్రోజన్ల కింద డిసోసియేట్ అవుతుంది. అదే దాన్నే ఇప్పుడు ఎంతగా డిసోసియేట్ అవుతుందంటే అప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్ రేటు, బ్యాక్వర్డ్ రియాక్షన్ రేటు రెండు కూడా ఈక్వల్ అవుతాయి. దాన్ని ఈక్విలిబ్రియం పొజిషన్ అంటారు. ఫార్వర్డ్ రియాక్షన్ అంటే N2H2లు కంబైండ్ అయ్యి అమోనియా కింద ఫామ్ అవుతుంది. బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే అమోనియా అనేది డిసోసియేట్ అవ్వటం, మళ్ళీ N2H2ల కింద విడిపోవటం. ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్. సో ఫార్వర్డ్ రియాక్షన్ రేట్, బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ రెండు కూడా ఈక్వల్ అయితే రేట్ అనేది, అంటే రేట్ ఈక్వల్ అవటం అంటే సపోజ్ 100 మాలిక్యూల్స్ అమోనియా కింద కన్వర్ట్ అయితే ఎట్ ద సేమ్ టైం 100 మాలిక్యూల్స్ మళ్ళీ డిసోసియేట్ అవుతాయి, N2H2ల కింద విడిపోతాయి. కాబట్టి 70 అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. దాన్నే ఈక్విలిబ్రియం పొజిషన్ అంటారు. అంటే 70% అమోనియా కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ఫామ్ అయ్యే అమోనియా అనేది ఒకవేళ 71% అమోనియా ఫామ్ అయితే కానీ ఇందులో ఉన్నటువంటి 1% మళ్ళీ డిసోసియేట్ అవుతుంది. కాబట్టి 70 అనేది స్టేబుల్గా ఉంటుంది. అది పాయింట్ ఇక్కడ. ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ అంటారు. ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది అర్థమైతే ఇప్పుడు ఈ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అర్థం వచ్చండి. ఇప్పుడు ఇక్కడ 30% నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ అనేది 30% ఉంది, అమోనియా అనేది 70% ఉంది. ఇప్పుడు మనం బయట నుంచి నైట్రోజన్ని ఎక్స్ట్రా పంపించినప్పుడు, సపోజ్ ఒక 10% ఎక్స్ట్రా పంపించినప్పుడు అప్పుడు 30 ఉంది కదా ఆల్రెడీ, 30 అను ఈ 10 40 అవుతుంది. కానీ 40 అనేది ఇక్కడ ఉండదు, అదనమాట 30నే ఉంటుంది. మరి ఎక్స్ట్రా ఉన్న ఈ 10% ఏమవుతుంది అంటే మరలా కొంత హైడ్రోజన్స్తో కంబైండ్ అయిపోయి అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత అమోనియా ఫామ్ అవుతుంది అంటే ఇది మళ్ళీ 30% ఉండాలి, ఇక్కడ హైడ్రోజన్ కూడా 30% మెయింటైన్ అవ్వాలి, అమోనియా అనేది 70% మెయింటైన్ అవ్వాలి. ఈ పొజిషన్స్ మెయింటైన్ అయ్యేంత వరకు కూడా అమోనియా అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ నైట్రోజన్ 30% ఉంది కదా, ఇందులో నుంచి ఒక 10% బయటికి తీసేస్తే ఈ కంటైనర్లో, సపోజ్ ఇది కంటైనర్ ఇందులోని అనుకుందాం, ఇందులో నుంచి నైట్రోజన్ ఎంత ఉందనుకున్నాం, నైట్రోజన్ అనేది 30% ఉంది, ఫైనల్గా H2 అనేది 30% ఉంది, ఇది H2. అమోనియా అనేది ఎంత ఉంది, 70% ఉంది ఈ కంటైనర్లో. ఇప్పుడు నైట్రోజన్ ఒక 10% బయటికి తీసేస్తే, మైనస్ చేస్తే, నైట్రోజన్ని మైనస్ అంటే తీసేస్తే 10% తీసేసామనుకో అప్పుడు ఎంత ఉంటుంది, ఇక్కడ 20% అవుతుంది. అప్పుడు 20% ఉంటుంది కదా. కానీ 20% అనేది మెయింటైన్ అవ్వదు, 30% మెయింటైన్ అవుతుంది. అంటే అప్పుడు 30% అనేది మెయింటైన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫామ్ అయిన అమోనియా మళ్ళీ డికంపోజ్ అయిపోయి N2 కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత N2 కన్వర్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఇది 30% అయ్యే విధంగా. అదనమాట. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 30%లో ఒక 10% నైట్రోజన్ తీసేస్తే అప్పుడు 20% అవుతుంది. కాబట్టి మళ్ళీ ఈ 20% 30% అయ్యేంత వరకు కూడా అమోనియా అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగి నైట్రోజన్ హైడ్రోజన్ల కింద డిసోసియేట్ అవుతుంది. ఎంతవరకు మళ్ళీ 20-30% అవ్వాలి. ఈ 20 అనేది 30%. అదే లీ చాట్లియర్ ప్రిన్సిపల్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఎక్కడైతే చేంజ్ తీసుకొచ్చావో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఆ చేంజ్ క్యాన్సిల్ అయ్యే విధంగా రియాక్షన్ అనేది జరుగుతుంది. ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ అని. ఇక్కడ చేంజ్ ఎంత తీసుకొచ్చావు, ఇందాక ఇక్కడ 10% తగ్గించావు,
కానీ 10% తగ్గించా కదా, ఆ చేంజ్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగి అమోనియా అనేది మళ్ళీ N2 కింద డిసోసియేట్ అవ్వాలి. ఒకవేళ దీన్ని 40% చేసావు, ఇంక్రీజ్ చేసావు అనుకో, 10% ఇంక్రీజ్ చేసావు, చేంజ్ చేసావు కొంత. ఏది ఇంక్రీజ్ చేయడం బయట నుంచి కొంత నైట్రోజన్ని మళ్ళీ ఎక్స్ట్రా ఒక 30% ఒక 10% పంపించావు అనుకో, అప్పుడు ఇది 40 అవుతుంది కదా. 40 అయినప్పుడు 10% చేంజ్ తీసుకొచ్చావు కాబట్టి, కానీ ఇది 30 ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి 10% అనేది హైడ్రోజన్తో రియాక్షన్ జరిపి మళ్ళీ అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది, ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఈ చేంజ్ నలిఫై అవ్వాలంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలి. ఇక్కడ ఇందాక 20% చేసినప్పుడు చేంజ్ నలిఫై అవ్వాలంటే నలిఫై అవ్వటం అంటే క్యాన్సిల్ చేయటం అని, ఆ చేంజ్ని ఏదైతే చేంజ్ తీసుకొచ్చావో ఆ చేంజ్ని క్యాన్సిల్ చేయాలని అర్థం. ఇప్పుడు ఈ చేంజ్ని క్యాన్సిల్ చేయడానికి 20% చేసామనుకో నైట్రోజన్, అంటే ఒక 10% తీసేసామనుకో, ఆ చేంజ్ని క్యాన్సిల్ చేయాలంటే అంటే మళ్ళీ తిరిగి 30% చేయాలంటే అమోనియా అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగి నైట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది. అదనమాట లీచాట్. సో ఇప్పుడు మనకి ఎక్కువ అమోనియా కావాలి, ఎక్కువ అమోనియా ఈల్డ్ కావాలి, అంతే కదా. పెద్ద పెద్ద ప్లాంట్స్లోని ప్రిపేర్ చేస్తుంటారు ఇండస్ట్రీలో అమోనియాని. ఈ అమోనియా ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువ ఈల్డ్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ ఈల్డ్ కావాలి. అప్పుడు అలాంటప్పుడు ఈ కెటలిస్ట్ని వాడతారు. కెటలిస్ట్ని వాడితే తక్కువ టైంలో ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కువ అమోనియా కావాలంటే నైట్రోజన్ హైడ్రోజన్ ఇంక్రీజ్ చేస్తే నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ని హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ని, అంటే ఈ కంటైనర్లోకి నైట్రోజన్ ఎంత ఎక్కువగా పంపిస్తే హైడ్రోజన్ ఎంత ఎక్కువగా పంపిస్తే అంత అమోనియా ఫామ్ అవుతుంటుంది. ఎందుకని ఇది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు నైట్రోజన్ ఇంక్రీజ్ చేసావనుకో, నైట్రోజన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసావో ఇది ఫార్వర్డ్, ఎందుకంటే 30% ఉండాలి, కానీ నువ్వు 40% చేస్తే ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి ఎక్స్ట్రా ఉన్న 10% అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. అంటే నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినా హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినా కానీ అమోనియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ అనమాట. టెంపరేచర్ ఎఫెక్ట్ చూద్దాం. చూడండి, టెంపరేచర్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ టెంపరేచర్ అనేది రిలీజ్ అయింది, ఎంత 92.3 కిలోజౌల్స్. టెంపరేచర్ అనకూడదు, హీట్ ఎనర్జీ అనాలి. సరే, మనకు అర్థం చేసుకోవడం కోసం టెంపరేచర్ రిలీజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ టెంపరేచర్ రిలీజ్ అయింది కదా, ఒకవేళ నువ్వు ఎక్స్ట్రా టెంపరేచర్ ఇస్తే దీనికి ఎక్స్ట్రా టెంపరేచర్ ఇస్తే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెంపరేచర్ ఎఫెక్ట్ కూడా. రైట్, ఓకే. ఇక్కడ డెల్టా హెచ్ అనేది ఎంత, -92.3 కిలోజౌల్స్ కదా ఇది. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ -92.3 కిలోజౌల్స్ అనేది రిలీజ్ అవుతుంది. నువ్వు ఇక్కడ టెంపరేచర్ ఇచ్చావు, ఎక్స్ట్రా టెంపరేచర్ ఒక 10 degrees లేదా ఒక 20 degrees టెంపరేచర్ ఎక్స్ట్రా ఇచ్చావనుకో, అంటే హీట్ చేసావని అర్థం. ఇప్పుడు ఈ కంటైనర్ని ఫ్లేమ్ పెట్టేసి హీట్ చేసావనుకో, టెంపరేచర్ ఎక్స్ట్రా ఇచ్చావనుకో, 20 degrees ఇస్తే ఎంత అవుతుంది, అప్పుడు ఇది 102, 112 అవుతుంది. కానీ టెంపరేచర్ ఎంత ఉండాలి, 92నే ఉండాలి. కాబట్టి ఎక్స్ట్రా ఈ టెంపరేచర్ని ఏం చేస్తుంది అంటే మరలా అమోనియా తీసుకొని బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఈ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ ప్రకారం బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఫామ్ అయిన అమోనియా కూడా మళ్ళీ డిసోసియేట్ అవుతుంది. అంటే మనకు రావాల్సినటువంటి అమోనియా ఈల్డ్ అనేది తగ్గుతుంది. అది ఇక్కడ. ఓకే, ఒకవేళ టెంపరేచర్ డిక్రీజ్ చేసామనుకో, ఇక్కడ 92.3 కిలోజౌల్స్ ఉంది కదా, ఈ కంటైనర్ చుట్టూ ఏమైనా ఐస్ క్యూబ్స్ పెట్టి టెంపరేచర్ని తగ్గిస్తే, సపోజ్ ఒక 10 degrees తగ్గిస్తే అప్పుడు ఎంత అవుతుంది, 82.3 కిలోజౌల్స్ అవుతుంది. కానీ టెంపరేచర్ ఎంత బ్యాలెన్స్గా మెయింటైన్ అవ్వాలి, 92.3 కిలోజౌల్స్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది రియాక్షన్ అనేది. కానీ ఇక్కడ 82.3నే ఉంది చుట్టూ ఐస్ క్యూబ్స్ ఉంచడం వల్ల. అప్పుడు ఈ 92.3 కిలోజౌల్స్ టెంపరేచర్ చేసుకోవడానికి, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం రియాక్షన్ ఏం జరుగుతుంది, మళ్ళీ కొంత N2 కొంత హైడ్రోజన్ కంబైండ్ అయిపోయి అమోనియా కింద ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే అమోనియా ఫామ్ అయిందో కొంత టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. ఎంతవరకు అలాగా ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది అంటే
82.3 కిలోజౌల్స్ మళ్ళీ 92.3 కిలోజౌల్స్ అయ్యేంత వరకు కూడా రియాక్షన్ అనేది ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ అమోనియా ఈల్డ్ రావాలంటే టెంపరేచర్ తగ్గిస్తే ఎక్కువ అమోనియా ఫామ్ అవుతుంది. వీటి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ అమోనియా ఫామ్ అవుతుంది. ఇక లాస్ట్లో ప్రెషర్ ఎఫెక్ట్ అనేది చూద్దాం. అందాకే మనం చూసాము ఇక్కడ వాల్యూమ్ ఎంత 1 మోల్ ఉంటే ఇక్కడ 1 మోల్ కాదు, ఇది 1 మోల్, ఇదేమో 3 మోల్స్, టోటల్గా 4 మోల్స్, ఇక్కడ 2 మోల్స్. 4 మోల్స్ అనేది ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది కంపేర్ టు 2 మోల్స్. అంటే ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఎంత వాల్యూమ్ ఉంటే అంటే ఎక్కువగా వాల్యూమ్ ఉంటే ప్రొడక్ట్ సైడ్ అనేది వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. ప్రెజర్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ ఏంటి? P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ప్రెజర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అది మనకి తెలిసినటువంటి రిలేషన్ అనమాట. ఇప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అయ్యే విధంగా మన ప్రెజర్ని చేంజ్ చేయాలి. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలంటే ప్రెజర్ని ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఎందుకని వాల్యూమ్ డిక్రీజ్ అయ్యే విధంగా చేయడం అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అయ్యే విధంగా చేయడం అంటే అర్థం ఏంటంటే రియాక్షన్ని ఫార్వర్డ్ రియాక్షన్ జరిపించడం అని అర్థం. ఎప్పుడైతే రియాక్షన్ ఫార్వర్డ్ రియాక్షన్ జరిగిందో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ కంటెంట్ యొక్క ప్రెజర్ను ఇంక్రీజ్ చేస్తే కంప్రెసర్స్ ఉంటాయి, దాని ద్వారాగా ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలంటే ఇప్పుడు లోపల రియాక్షన్ అనేది ఫార్వర్డ్ రియాక్షన్ జరిగితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందా, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందా అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరిగితే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 మోల్సే కానీ ఇక్కడ 4 మోల్స్. కాబట్టి 2 మోల్స్ అనేది తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి ఎక్కువ ఈల్డ్ ఫామ్ అవుతుంది. అంటే నువ్వు ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం కోసం ఏం చేస్తుంది అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. లోపల కంటైనర్లో ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి అమోనియా అనేది ఎక్కువ ఈల్డ్ ఫామ్ అవుతుంది. అది కండిషన్స్ అనమాట. అంటే లో టెంపరేచర్ అనేది ఫేవరబుల్ టెంపరేచర్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా అండ్ హై ప్రెషర్ ఈజ్ ద ఫేవరబుల్ ప్రెషర్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా అండ్ హై కాన్సన్ట్రేషన్స్. వీటి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినా కానీ అమోనియా అనేది ఎక్కువ ఈల్డ్లో వస్తుంది. ఇప్పుడు ఇది చదువుదాం చూడండి మీకు. దేర్ ఫోర్ అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ లో టెంపరేచర్, ఇందాక మనం ఇప్పుడు ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ అంతా, లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఆర్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ గుడ్ ఈల్డ్ ఆఫ్ అమోనియా. ఓకే, ఆప్టిమమ్ కండిషన్స్ అంటే ఒక్కోసారి ప్రెషర్ ఎంత ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ అమోనియా ఫామ్ అవుతుందని ఎక్కువ ప్రెషర్ అప్లై చేసామనుకో ఈ కంటైనర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి బ్లాస్ట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. హై ప్రెషర్ దగ్గర ఇవి బ్లాస్ట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఆప్టిమమ్ ప్రెషర్ని, ఆప్టిమమ్ అంటే తగిన కండిషన్స్ అని అనమాట. ఆప్టిమమ్ కండిషన్స్ అంటే సూటబుల్ కండిషన్స్, తగిన కండిషన్స్ అని అర్థం. సో ఆప్టిమమ్ ప్రెషర్ని యూజ్ చేస్తారు. అలాగే టెంపరేచర్ తగ్గిస్తే ఎక్కువ ఈల్డ్ వస్తుందని టెంపరేచర్ తగ్గించామనుకో, టెంపరేచర్ తగ్గిస్తున్న కొద్దిగా ఈ రెండింటి మధ్య రియాక్షన్ అనేది స్లో అవుతుంది అకార్డింగ్ టు కొలిజన్స్ థియరీ. కొలిజన్స్ థియరీలో 2 మాలిక్యూల్స్ కంబైండ్ అయ్యి ప్రాపర్గా కంబైండ్ అయితేనే ప్రోడక్ట్ అనేది వస్తుంది. ప్రాపర్గా కంబైండ్ అవ్వాలంటే అవి యాక్టివేషన్ ఎనర్జీకి రావు, యాక్టివేషన్ ఎనర్జీ వాటికి ఇవ్వాలి. సో టెంపరేచర్ ఇస్తే యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయ్యి త్వరగా ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ ఫేవరబుల్ కండిషన్ అనేది లో టెంపరేచర్ కాబట్టి టెంపరేచర్ తగ్గిస్తే అమోనియా ఫామ్ అవుతుంది. కాబట్టి అలాగని బాగా తగ్గిస్తే రియాక్షన్ అనేది స్లో అవుతుంది. కాబట్టి ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది యూజ్ చేయాలి. ఇది ఆప్టిమమ్ టెంపరేచర్, ఇది ఆప్టిమమ్ ప్రెషర్. అలాగే కెటలిస్ట్ ఇప్పుడు దా చూసాం కదా, బహుశా K2O Al2O3 ఇవి ప్రమోటర్స్ టైప్ అనమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం. ప్యూర్ అండ్ డ్రై N2 అండ్ H2 1:3 రేషియో అంటే ఇది అనమాట. ఇక్కడ 1 మోల్, ఇక్కడ 3 మోల్ అని 1:3 మిక్చర్ ఈజ్ పాస్డ్ ఇంటూ కెటలిక్ ఛాంబర్. టైం మళ్ళీ అయిపోతుంది. ఒకసారి కెటలిటిక్ ఛాంబర్ రైట్. ఓకే, పాస్డ్ ఇంటూ కెటలిటిక్ ఛాంబర్. ఇక్కడ చూడండి నైట్రోజన్ ఇటు పంపిస్తే ఇక్కడ కంప్రెసర్ అంటే ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తారు. హై ప్రెషర్తో ఉన్నటువంటి 2 గ్యాసెస్ ఇక్కడికి వెళ్తాయి. కెటలిస్ట్ ప్రెజెన్స్లో రియాక్షన్ జరిగి అమోనియా అనేది ఫామ్ అవుతుంది. ఈ అమోనియా అనేది ఇందులో కలెక్ట్ చేస్తారు. ఇక్కడ లిక్విడ్ అమోనియా కింద దీన్ని అంటే యాక్వస్ అమోనియాని కలెక్ట్ చేస్తారు. ఇంకా ఏవైనా రియాక్షన్ జరగనివి ఉంటే నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాసెస్ మళ్ళీ ఇలా వచ్చేస్తాయి. N2H2 రియాక్షన్ ఇంకా జరగనిటువంటి మళ్ళీ ఇందులోకి వచ్చేసి మళ్ళీ ఇలా వస్తాయి. మళ్ళీ క్యాటలిస్ట్తో కంబైండ్ అయినప్పుడు మళ్ళీ అమోనియా ఫామ్ అవుతుంది. ఇక్కడ కలెక్ట్ చేస్తారు. ఇది లిక్విడ్ అమోనియా అనమాట. ఓకే, అదే ఇక్కడ రాశాడు హ్యాన్స్ H2. ఇది రియాక్షన్ అనమాట. ఒకసారి మీరు చదువుకుంటే అర్థమవుతుంది. బాయ్.